నీళ్లు నిలబడకుండా ఉంటే అన్ని దోమలు ఉండవు. వినయం, విధేయత. మనిషి పుట్టగానే కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి. తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత పిల్లలు శూన్య ప్రదేశంలో ఉంటారు. చీకటి నుంచి వెలుతురు కనపడుతుంది. వెలుతురు ప్రకాశవంతంగా ఉంటుంది. తల్లి పిల్లలను గమనించి వేళకు ఆహారం, పాలు ఇవ్వటం సమకూరుస్తుంది. వేళకు స్నానం, దుస్తులు ధరించడం మొదలైనవి చేస్తుంది. పిల్లలు క్రమక్రమంగా ఎదుగుతూ కొన్ని పద్ధతులను నేర్చుకుంటారు. నెమ్మదిగా వయస్సు పెరిగి కొన్ని అలవాట్లు, లక్షణాలు, పద్ధతులు నేర్చుకుంటారు. కుటుంబంలో సభ్యులవుతారు. ఆ తర్వాత క్రమక్రమంగా స్నేహము, ఆటలు, ఇతర క్రీడలు, పొరుగు వారికి ఇంటికి వెళ్ళటం మొదలైనవి నేర్చుకుంటారు. బడికి వెళ్ళటం, అక్షరాభ్యాసం చేసి బడికి పంపించడం నేర్పుతుంది. పిల్లల బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి పిల్లలకు స్నేహము, ఆటపాటలు నేర్చుకోవటం, పెరిగి పెద్ద వాడవుతాడు. పౌరుడిగా ఎదుగుతాడు. కొంత వయసు వచ్చేసరికి కొన్ని విషయాలు, హక్కులు, బాధ్యతలు తెలుసుకుంటాడు. విధులు నేర్చుకుంటాడు. వయస్సు పరిణితి చెందుతుంది. క్రమక్రమంగా అనుభవం సాధిస్తాడు. అనుభవంలో కొన్ని నేర్చుకుంటాడు. అన్ని ఓటములు, అన్ని తప్పులు జరగవు, అన్ని ఒప్పులు జరగవు. అక్కడి నుంచి మంచి మార్గంలో నడుచుకోవటానికి తల్లిదండ్రులు తాపత్రయపడతారు. బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దటానికి తాపత్రయపడతారు. సంఘంలో సభ్యుడిగా, కుటుంబంలో మనిషిగా ఎదిగి నీతి, నిజాయితీలు, గౌరవము, హోదా, ప్రతిష్ట పెరగటానికి అనువైన వసతులను తెలుసుకుంటాడు. కుటుంబంలో గౌరవం, నీతి, నిజాయితీ పట్ల అవగాహన, అబద్ధం, చెడు మార్గాలు, చెడు లక్షణాలు నేర్చుకోవటానికి ప్రయత్నించడు. పెద్దల పట్ల వినయం నేర్చుకోవటం, గౌరవము, తల్లిదండ్రుల పట్ల గౌరవము, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ పట్ల ప్రేమ, అనురాగము, రక్త సంబంధము నేర్చుకుంటాడు. మంచి లక్షణాలు, పెద్దల పట్ల గౌరవం, అధికారుల పట్ల గౌరవము నేర్చుకుంటాడు. ప్రతి మనిషి వినయము, విధేయత, గౌరవము నేర్చుకోవటం అలవాటు చేసుకోవచ్చు.